CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. మెగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలకు మంత్రి లోకేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ అసెంబ్లీకి వస్తే ఎక్కడైనా సరే చర్చకు తాను సిద్ధమని నారా లోకేష్ కు సవాల్ విసిరారు. 141 రోజులు పెట్టినా కేవలం 148 రోజుల్లోనే మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియను పూర్తి చేశామని స్పష్టం చేశారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే ప్రతి ఏడాది డిఎస్సి నియామకాలు చేపడతామని హామీ ఇచ్చామని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ మేరకు నియామక ప్రక్రియను పూర్తి చేశామని అన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలనే 141 కేసులు వేశారని లోకేష్ ఆరోపించారు. అయినా ఎక్కడా నియామక ప్రక్రియ ఆగకుండా అన్ని నిబంధనలు పాటిస్తూ పూర్తి చేశామని చెప్పారు. మొత్తం ప్రక్రియను కేవలం 148 రోజుల్లోనే పూర్తి చేశామని వివరించారు. డిఎస్సి నియామకాల్లో రిజర్వేషన్ విధానం కూడా కీలకంగా ఉందని అన్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ విధానాలను అమలు చేశామని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. కోర్టు ఆదేశాల ప్రకారమే నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే డిఎస్సి నియామక ప్రక్రియలో ఈ తరహా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయడం ఇదే తొలిసారి అని మంత్రి లోకేష్ తెలిపారు. నియామకాలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, అందుకే వేలాది మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారని వివరించారు. అయితే డిఎస్సి ప్రక్రియపై జగన్ బృందం చేస్తున్న ఆరోపణలను లోకేష్ తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్సీపీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కులం, మతం పేరుతో రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో జగన్ పై నేరుగా సవాల్ విసిరారు మంత్రి లోకేష్. జగన్ అసెంబ్లీకి వస్తే డిఎస్సిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అసెంబ్లీలో అయినా ఎక్కడైనా సరే ఈ అంశంపై చర్చకు రెడీ అంటూ స్పష్టం చేశారు. ఇక టీచర్ల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా లోకేష్ వివరించారు. టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు పంపించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తాము టీచర్లను సింగపూర్, ఫిన్లాండ్ పంపిస్తుంటే గత ప్రభుత్వం వారిని వైన్ షాపుల ముందు నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. మొత్తంగా మెగా డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక వివరాలు వెల్లడించారు. 141 కేసులు వచ్చినా 148 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేశామని, కోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ విధానాలను అమలు చేశామని స్పష్టం చేశారు. మరోవైపు డిఎస్సిపై ఆరోపణలు చేస్తున్న జగన్ అసెంబ్లీకి వస్తే చర్చకు సిద్ధమని లోకేష్ విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. జగన్ అన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తున్నాం. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష.